Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. So ee roju video lo mana trending topic sir CSC తీసుకోవాలా CSC స్పెషలైజేషన్ తీసుకోవాలా చాలా మంది స్టూడెంట్స్ లో ఉన్న డౌట్ ఇది. సో జనరల్ గా ఏమవుతుందంటే స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చెక్ చేసుకుంటున్నారు. సో ఒక పర్టికులర్ బెటర్ కాలేజ్ ఉంది. సో ఆ కాలేజ్ లో వాళ్ళు కట్ ఆఫ్ చెక్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే సో వాళ్ళకి CSC రావట్లేదు. బట్ అదే కాలేజ్ లో వాళ్ళకి CSC స్పెషలైజేషన్ వస్తుంది. లెట్స్ సే సో సైబర్ సెక్యూరిటీ కానీ లేదంటే డేటా సైన్స్ కానీ సో లేదంటే ఐఓటీ కానివ్వండి, ఇట్లా స్పెషలైజేషన్ వస్తుంది. సార్ ఇప్పుడు నేను ఇంకొక కాలేజీలో CSCకి వెళ్ళాలా లేదంటే ఇది బెటర్ కాలేజ్ దీంట్లో CSC స్పెషలైజేషన్ చేయాలా? సో ఇది చాలా మంది స్టూడెంట్స్ ఉన్న డౌట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే సో మీరు ఏ బ్రాంచ్ తీసుకుంటున్నారో సో ఏ బ్రాంచ్ అయినా సరే ఆ బ్రాంచ్ కి సంబంధించి ప్రీ రిక్విసైట్స్ ఏంటి అంటే అసలు దాంట్లో మీరు ఏం నేర్చుకోబోతున్నాం, ఇప్పటి వరకు ఏం నేర్చుకుంటే సో దానికి మేము కంపాటబుల్ అవుతాం, సో దాంట్లో మేము రాణించగలుగుతాం అన్నది మీరు ఒకసారి ఫస్ట్ థింక్ చేయాలి. సో ఏదో మా ఫ్రెండ్స్ CSC తీసుకుంటున్నారు, ఈ ఫ్రెండ్ AI and ML తీసుకుంటున్నాడు, ఇంకొక ఫ్రెండ్ DS తీసుకుంటున్నాడు, ఇంకొక ఫ్రెండ్ సైబర్ సెక్యూరిటీ తీసుకున్నాడు, అలా కాదు. సో ఇక్కడ దేంట్లో అసలు ఏది ఇన్వాల్వ్ అయి ఉంటుంది, సబ్జెక్ట్స్ ఏంటి అన్నది మీరు ఒకసారి తెలుసుకోవాలి. ఆ సబ్జెక్ట్స్ నేను క్రాక్ చేయగలుగుతానా లేదా, సో నేను చదవగలుగుతానా లేదా, సో అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ చేసుకోవాల్సింది. CSC ఇస్ ఎవర్ గ్రీన్. ఎప్పుడైనా సరే మీకు డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఫీల్డ్, కంప్లీట్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో మీరు ఏది చేయాలన్నా కూడా CSC ఓకేనా. సో మీరు CSC చేసి తర్వాత డేటా సైన్స్ దాంట్లో జాబ్ చేయొచ్చు, సైబర్ సెక్యూరిటీలో జాబ్ చేయొచ్చు, ఐటీలో జాబ్ చేయొచ్చు. సో ఇట్లా దేనికి AI and ML లో జాబ్ చేయొచ్చు. సో దేనిట్లో అయినా మీరు జాబ్ చేయడానికి CSC అన్నది పర్ఫెక్ట్. సో మీకు ఒక మంచి కాలేజీలో CSC వచ్చింది అనుకోండి, సో టేక్ ఇట్, ఓకేనా. సో దానికంటే ఇంకా బెటర్ కాలేజ్ లో సో సార్ నాకు AI and ML వస్తుంది సో నేను తీసుకోవాలంటే సో డెఫినెట్ గా ఫ్యూచర్ లో మీకు ఈ స్పెషలైజేషన్స్ కి ఎంత స్కోప్ ఉంటుందంటే ఇక మీరు ఇమాజిన్ చేసుకోలేరు. ఎందుకనంటే మనం ఈ రోజు ఇప్పుడు 2025లో ఉన్నాం. సో AI ఆల్రెడీ ఎమర్జ్ అవుతుంది. సో ఎవ్రీ ఫీల్డ్, సో అది మెడికల్ ఫీల్డ్ కావచ్చు, సో IT ఫీల్డ్ కావచ్చు, సో ఎడ్యుకేషన్ ఫీల్డ్ కావచ్చు, సో ఎవ్రీ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ ఎ రిక్వైర్మెంట్ ఆఫ్ AI. అది మీ అందరికీ తెలుసు, అవునా. సో కాబట్టి ఇక 4 years తర్వాత మీరు ఇప్పుడు బీటెక్ జాయిన్ అవుతున్నారు, ఏదో 29లో మళ్ళీ మీరు పాస్ అవుట్ అవుతారు. సో ఆ టైంకి సో స్పెషలైజేషన్స్ కి డెఫినెట్ గా స్కోప్ ఉంటుంది, ఓకేనా. సో స్కోప్ కాదు, చాలా చాలా యూజ్ ఉంటుంది, ఓకేనా. వరల్డ్ కి ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ మీరు ఫుల్ఫిల్ చేయాలంటే సో మీరు తీసుకున్న స్పెషలైజేషన్ లో సో మీరు స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సో ఏదో మేము డిగ్రీ చేసామంటే చేసాం, AI and ML తీసుకున్నాం, సో దాంట్లో మీకు 4 సంవత్సరాలు ఏం అర్థం కాలేదు, సో ఏదో బ్యాక్లాగ్స్ పెట్టుకున్నాం, సో ఎట్లా అట్లా క్లియర్ చేసాం, సో బయటకు వచ్చే టైంకి నీకు ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేసే నాలెడ్జ్ లేదు, సో నువ్వు కంపాటబుల్ కాదు, ఓకేనా. సో కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు స్పెషలైజేషన్ తీసుకున్నావంటే సో దాంట్లో 100% నీ ఎఫర్ట్స్ పెట్టాలి. సో మనకి ఇప్పుడు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీరు బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత సో దెర్ ఆర్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ సో విచ్ ఆర్ ఆఫరింగ్ సో డిఫరెంట్ కోర్సెస్ ఫర్ ద డిఫరెంట్ స్పెషలైజేషన్. సో మీకు డేటా సైన్స్ కావాలంటే దేర్ ఆర్ సమ్ ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్స్, అండ్ ఒకవేళ సైబర్ సెక్యూరిటీ కావాలంటే దేర్ ఆర్ సమ్ ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్స్. ఫ్రీగా చెప్పే ఉన్నాయి, అండ్ సో మినిమల్ అమౌంట్ తీసుకొని చెప్పే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, దట్ టు ఆన్లైన్. సో కాబట్టి సో మీరు కనుక స్పెషలైజేషన్కి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషలైజేషన్ గురించి మాట్లాడతాను. సో AI and ML స్పెషలైజేషన్కి వెళ్తే మీరు 4 years దాంట్లో మంచి సబ్జెక్ట్ నేర్చుకొని బయటకు వచ్చారనుకోండి, సో ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు 4 సంవత్సరాల తర్వాత. సార్ మరి AI and ML కి సో అసలు నాకు రిక్వైర్మెంట్స్ ఏంటి, నేను ఏం నేర్చుకుంటే దాంట్లో సో కోపప్ అవ్వగలుగుతాను అని అంటే మీకు హెవీ మ్యాథమెటిక్స్ అన్నది ఇన్వాల్వ్ అవుతుంది AI and ML. సో కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ కొంచెం మ్యాథ్స్ లో స్ట్రాంగ్ ఉన్నారో అండ్ అట్ ద సేమ్ టైం లేదు సార్ నేను కంపల్సరీ మళ్ళీ నేర్చుకోగలుగుతాను, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ బీటెక్ లో షైన్ అయిన వాళ్ళని నేను చాలా మంది చూసాను. సో అలానే బీటెక్ లో సో వాళ్ళ లెవెల్ నుంచి డిగ్రేడ్ అయిన వాళ్ళని కూడా చూసాను. సో కాబట్టి సార్ నేను కంపల్సరీ నేర్చుకోగలుగుతాను, సో నాకు స్పెషలైజేషన్ లో ఇంట్రెస్ట్ ఉంది అని అంటే సో యూ కెన్ గో ఫర్ ఇట్. సో ఇండస్ట్రీకి అయితే రిక్వైర్మెంట్ ఉంది, బట్ ఆ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు నువ్వు ఎంత నేర్చుకుంటావు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ద నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే సో డేటా సైన్స్. సో ఈ డేటా సైన్స్ లో కూడా మ్యాథమెటిక్స్ హెవీగానే ఇన్వాల్వ్ అవుతుంది, ఓకేనా. సో డేటాని కంపేర్ చేయడం కానివ్వండి, సో డేటా అనలైజ్ చేయడానికి కానీ సో మీకు ఇక్కడ సో చాలా చాలా మ్యాథమెటిక్స్ ఇన్వాల్వ్ అవుతుంది. సో కాబట్టి
ఇది కూడా నేను చేయగలను, మ్యాథమెటిక్స్ ఓకే సార్ అనుకుంటే సో యూ కెన్ గో ఫర్ డేటా సైన్స్ ఆల్సో. సో ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో సో మీకు హార్డ్వేర్ కి సంబంధించి ఎక్కువ ఉంటుంది, ఓకేనా. సో హార్డ్వేర్ కానీ నెట్వర్కింగ్ కానీ సో దీనికి సంబంధించి ఉంటుంది. సో కొంచెం సార్ నాకు ఇది ఇంట్రెస్ట్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్, సో ఇట్లా ఇంట్రెస్ట్ సార్ అని అంటే సో యూ కెన్ గో ఫర్ ఐఓటీ. సో ఇక సైబర్ సెక్యూరిటీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో డిఫరెంట్ డేటాస్ ఈ హ్యాకింగ్ సంబంధించి కానివ్వండి, సో కాల్ ట్రాకింగ్స్, సో ఆర్ ఇంకా సైబర్ క్రైమ్స్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్, సో ఇదంతా కూడా మీకు సైబర్ సెక్యూరిటీ కిందకి వస్తుంది. సో ఎవ్రీ ఫీల్డ్ దీంట్లో మీరు తీసుకున్న ప్రతి ఒక్కదానికి కూడా స్కోప్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు గురించి కాదు మాట్లాడేది మళ్ళీ. సో ఒక 4 సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న వాళ్ళంతా ఏంటి, సో ఐటీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళంతా ఏం చేశారు, సో సిఎస్సి చదువుకొని వచ్చి లేదంటే డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి వచ్చి సిఎస్సికి సంబంధించి స్పెషలైజేషన్స్ నేర్చుకోవడం, ఒక పైథాన్ నేర్చుకోవడం, ఒక సి నేర్చుకోవడం, ఒక C++ నేర్చుకోవడం, ఒక జావా నేర్చుకోవడం, అట్లా చేసి మార్కెట్లో ఉన్నారు, అవునా. సో బట్ మీ తర్వాత ఇప్పుడు ఒక 2024లో AI&ML మనకు వచ్చింది హైదరాబాద్ లో. సో ఇప్పుడు తర్వాత ఒక 2028లో సో బయటకు వచ్చారనుకోండి ఈ బ్రాంచ్. సో అప్పుడు ఇండస్ట్రీస్ ఏం చేస్తాయి, సో ఈ AI&ML ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం, సో వాళ్ళకి సపరేట్ రిక్రూట్మెంట్, ఈ సిఎస్సి వాళ్ళకి సపరేట్ రిక్రూట్మెంట్, ఇట్లా ఉంటుంది. సో కాబట్టి సో మీరు ఆ టైం వరకు, ఓకేనా, సో మీరు 2029 వరకు పాస్ అవుట్ అయ్యే టైంకి సో డెఫినెట్ గా మీ పర్టికులర్ స్పెషలైజేషన్ కి రిక్రూట్మెంట్స్ అనేవి జరుగుతాయి. బట్ మీరేంటి అని అంటే పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి, ఓకేనా. సో దాంట్లో మీకు కమాండ్ ఉండాలి, ఓకేనా. సో మీరు ఆ బ్రాంచ్ తీసుకున్నారు అని అంటే ఆ బ్రాంచ్ కి సంబంధించి మీరు స్పెషలైజేషన్ అంటే ఎస్పెషల్ గా కోర్సెస్ ఏవైతే కాలేజెస్ స్టడీస్ తో పాటు సో ప్రాక్టికల్ నాలెడ్జ్ కనుక మీరు గెయిన్ చేయగలిగారు అనుకోండి, సో యు ఆర్ సక్సెస్ఫుల్. సో ఇక సిఎస్సి గురించి మాట్లాడుకుంటే సార్ ఇప్పుడు వీటికంటే నాకు చాలా మంది సజెస్ట్ చేస్తున్నది ఏంటి అని అంటే సార్ సిఎస్సి తీసుకోమంటున్నారు. సో సిఎస్సి తీసుకుంటే దీంట్లో ఏవైనా చేయొచ్చు, మీరు దీంట్లో దేనికి సంబంధించిన జాబ్ అయినా చేయొచ్చు అంటున్నారు. సో ఎస్ దట్స్ ట్రూ. మీరు సిఎస్సి తీసుకున్నారనుకోండి అది అల్టిమేట్. సో దాంట్లో మీరు ఒకసారి బయటకు వచ్చిన తర్వాత సో దీనికి సంబంధించిన ఏ జాబ్నైనా చేయొచ్చు. ఒకసారి మీరు సిఎస్సి తీసుకొని సో మీకు అప్పటికి AI&ML ఇంట్రెస్ట్ ఉందనుకోండి దానికి సంబంధించిన పర్టికులర్ కోర్సే చేయవచ్చు. లేదు మీకు అప్పుడు డేటా సైన్స్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి డేటా సైన్స్ సంబంధించిన స్పెషలైజేషనే చేయవచ్చు. సో సిఎస్సి తీసుకుంటే అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. సో లేదు సార్ మేము ఫోకస్డ్ ఉన్నాం ఏఐలోనే మేము మంచి జాబ్ కొట్టుకుంటాం, ఫ్యూచర్ ఇంకా అప్పటికి బాగుంటుంది, డెఫినెట్ గా బాగుంటుంది, ఏఐకి ఫ్యూచర్ డెఫినెట్ గా బాగుంటుంది. సో దాంట్లో ఏంటి అని అంటే మీరు నేర్చుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు అర్థమైందా, సిఎస్సి ఆర్ సిఎస్సి స్పెషలైజేషన్. సిఎస్సి వచ్చిందనుకోండి మీకు మంచి కాలేజ్లో గో ఫర్ ఇట్. లేదు సో ఇంకా బెటర్ కాలేజ్ లో మీకు AI&ML ఆర్ డిఎస్ ఆర్ ఐఓటీ సైబర్ సెక్యూరిటీ వచ్చిందంటే సో దీంట్లో మేము 100% నాలెడ్జ్ గెయిన్ చేస్తాం సార్, మేము 4 years డెడికేటెడ్ గా చదువుకుంటాం. సో డెఫినెట్ గా ఇండస్ట్రీకి అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈ స్పెషలైజేషన్స్ కి 4 years తర్వాత సో ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ ఇండస్ట్రీ నీడ్స్ ని మీరు ఫుల్ఫిల్ చేయగలగాలి, ఓకేనా. సో ఇంకా చాలా మంది స్టూడెంట్స్ లో ఉన్న డౌట్ ఏంటి అని అంటే సార్ మేము ఇప్పుడు మాస్టర్స్ చేయాలనుకుంటాం, మాస్టర్స్ చేసినా మళ్ళీ స్పెషలైజేషన్. సో మీరు ఒకవేళ సిఎస్సి తీసుకొని తర్వాత మాస్టర్స్ చేశారనుకోండి సో మళ్ళీ ఏదో ఒక స్పెషలైజేషన్కి వెళ్తారు. లేదు ఇప్పుడే ఒక స్పెషలైజేషన్ ఉంది తర్వాత మళ్ళీ మాస్టర్స్ చేస్తే దీంట్లో ఇంకా మీకు బెనిఫిట్ ఉంటుంది, ఓకేనా. లేదు సార్ నేను గేట్ రాస్తాను అంటే ఆల్రెడీ సిఎస్సికి గేట్ ఉంది. ఇప్పుడు సిఎస్సి AI&ML అండ్ డేటా సైన్స్ కూడా గేట్ ఇంట్రడ్యూస్ చేశారు. సో కాబట్టి సో మీరు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు, డెఫినెట్ గా మీరు గేట్ రాయొచ్చు అండ్ అదర్ మాస్టర్స్ చేయాలనుకున్నా కూడా మాస్టర్స్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మీరు ఆ కోర్స్ తీసుకోవడం మీద చూపించే ఇంట్రెస్ట్ కంటే ఫస్ట్ ఆ కోర్స్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అవి గ్యాదర్ చేసి అవి గెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ మాట సో ఏదో అందరూ AI&ML అంటున్నారు సో నేను తీసుకుంటాను అని తీసుకున్నారు. బట్ మీరు దాంట్లో ఒక సంవత్సరం దాటిన తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సఫర్ అవుతున్నారు అనుకోండి సబ్జెక్ట్ నేర్చుకోలేక, సో మీరు తీసుకొని కూడా యూజ్ ఉండదు, ఓకేనా. సో కాబట్టి యాజ్ ఎ బ్రదర్ గా చెప్తున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో జస్ట్ అనలైజ్ ఏ సబ్జెక్టులు ఏ బ్రాంచెస్ లో ఉన్నాయి, సో దానికి రిక్వైర్మెంట్స్ ఏంటి, ప్రీ రిక్విసైట్స్ ఏంటి, సో అవి నేను చేయగలుగుతున్నా లేదా. సో లేదంటే సిఎస్సికి వెళ్ళండి. సార్ అదర్ ఓన్లీ సిఎస్సి అండ్ స్పెషలైజేషన్స్ గురించి మాట్లాడుతున్నారు, అదర్ బ్రాంచెస్ లో చేసి ఐటీకి వచ్చిన వాళ్ళు లేరా అంటే ఐటీ ఈజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే మనకు సాఫ్ట్వేర్ రంగం అన్నది సో ఇట్స్ యూనివర్సల్. ఏ బ్రాంచ్ వాళ్ళైనా మీరు సిఎస్సికి సంబంధించి ఒక పర్టికులర్ కోర్స్ కనుక నేర్చుకుంటే జాబ్ చేయొచ్చు. ఆల్రెడీ ప్రాక్టికల్ గా మీరు చాలా మందిని చూసే ఉంటారు, ఏ EEE తీసుకోను, ఏ మెకానికల్ తీసుకోను, ఏ సివిల్ తీసుకోను, సో ఐటీలో జాబ్ చేసే వాళ్ళని చాలా మంది చూసుంటారు.
సో కాబట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే మీకు సిఎస్సి వస్తే సిఎస్సి తీసుకోండి, లేదంటే మీరు రాణించగలుగుతా అనుకుంటే సో గో ఫర్ ద స్పెషలైజేషన్. ఓకేనా? సో అన్నిటికీ కూడా అంటే ఏది తీసుకున్నా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీరు ఎంత నేర్చుకున్నారు, సో ఎంత రెడీగా ఉన్నారు, మీరు ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్కి ఎంత రెడీగా ఉన్నారు, సో దీని మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? సో దట్స్ ఇట్ గైస్. సో మీకు అందరికీ తెలుసు, సో మనమైతే ఫ్రీ మెంటర్షిప్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ సో మీకు కౌన్సిలింగ్ కి సంబంధించి కానీ, లేదంటే ర్యాంక్స్ పరంగా ఏ కాలేజ్ కట్ ఆఫ్స్ ఎంత, సో మీ ర్యాంక్ కి ఏ కాలేజ్ వస్తుంది, సో ఇలాంటి డౌట్స్ ఉంటే సో ఈ గైస్ కెన్ జస్ట్ వాట్సాప్ ఆన్ దిస్ నెంబర్. సో చాలా మందికి అయితే నేను రిప్లైస్ ఇస్తూనే వస్తున్నాను. సో బట్ ఇంకా ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే డెఫినెట్ గా మీకు కౌన్సిలింగ్ కి టైం ఉంది కాబట్టి ఆ లోపు నేను సో మీకు రిప్లై ఇస్తాను. మీ నెంబర్స్ అన్ని కూడా నేను నోట్ చేసుకున్నాను. సో డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద రిప్లై. ఓకే? సో మీకు కావాల్సిన ఇన్పుట్స్ అన్ని కూడా మీకు ఇస్తాను కౌన్సిలింగ్ టైంకి. సో దట్స్ ఇట్ గైస్ ఫ్రమ్ మై ఎండ్. సో మీరు మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో అండ్ like the video and share it with your friends and subscribe to the channel. So thank you guys. Thank you so much. Bye. Take care.